బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో మంత్రి కొండా సురేఖ దంపతులు భేటీ ముగిసింది. అయితే ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ జిల్లాలో నెలకొన్న పరిస్థితులన్నీ మీనాక్షికి వివరించినట్లుగా వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి, రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే తమ లక్ష్యమని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మెజార్టీ స్థానాల్లో సత్తా చాటుతామని అన్నారు. తన కూతురు పొలిటికల్ ఎంట్రీ గురించి మాట్లాడే సమయం ఇది కాదని, కానీ తనకు వచ్చే ఎన్నికల్లో పరకాల బరిలో ఉండాలని ఆలోచనలో ఉంది అని అన్నారు. అధిష్టానం అవకాశం ఇస్తే తప్పకుండా నిలబడుతుందని చెప్పారు. తాము పార్టీ లైన్ దాటబోమని స్పష్టం చేశారు. అనంతరం కొండా మురళి మాట్లాడుతూ తాము ఏ తప్పు చేయలేదని అన్నారు. అధిష్టానం ఆదేశాలను తప్పకుండా పాటిస్తాం, తప్పకుండా చేయకుండా ఎవరికీ భయపడబోం అని ప్రకటించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో మంత్రి కొండా సురేఖ దంపతులు భేటీ ముగిసింది. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ జిల్లాలో నెలకొన్న పరిస్థితులన్నీ మీనాక్షికి వివరించినట్లుగా వెల్లడించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్. రైట్, థ్యాంక్ యూ వెన్నెల. వరంగల్ ఎమ్మెల్యేలు అలాగే కొండా దంపతులకు సంబంధించి కూడా ముదురుతా ఉన్నది. కొండా మురళికి సంబంధించి కూడా వరంగల్ ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ముఖ్యంగా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అలాగే కడియం శ్రీహరికి సంబంధించి కూడా రాహుల్ గాంధీ జన్మదినోత్సవం సందర్భంగా సభ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఆయన వాళ్ళపైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దాంతో పాటుగా ఎమ్మెల్యేలంతా కూడా ఆ రోజు చెలరేగిన వివాదం కాస్త కూడా గాంధీ భవన్కి చేరింది. ఇక ఈ అంశం పైన కూడా ఎమ్మెల్యేలంతా కూడా ఏదైతే క్రమశిక్షణ కమిటీకి అలాగే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంబంధించి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక ఇదే అంశం పైన కూడా మొన్న క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి సంబంధించి కూడా కొండా మురళిని పిలిపించారు. ఇక వ్యాఖ్యలకు సంబంధించి కూడా వివరణ తీసుకున్నారు. ఇప్పటికే కొండా మురళికి సంబంధించి కూడా ఆయన ఎమ్మెల్యేల పైన కూడా 16 పేజీల లేఖకు సంబంధించి కూడా క్రమశిక్షణ కమిటీ ముందు ఉంచారు. ఇక ఎమ్మెల్యేల పనితీరు కావచ్చు, ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా అక్కడ వరంగల్లో జరుగుతున్న పరిస్థితుల పైన కూడా పూర్తిగా ఆయన 16 పేజీల లేఖను ఉంచడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కొండా దంపతులు మంత్రి కొండా సురేఖ అలాగే మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి కాసేపటి క్రితమే భేటీ అయ్యారు. ఇక ఇన్ఛార్జికు సైతం కూడా 16 పేజీల లేఖను కూడా కొండా మురళికి సంబంధించి కూడా ఇన్ఛార్జికి అందజేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక కొండా దంపతులకు సంబంధించి కూడా ఇక ఎమ్మెల్యేలు వర్సెస్ అలాగే కొండా దంపతులు కొనసాగుతా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక పార్టీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈ రోజు అంటే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జికి సంబంధించి కూడా వరంగల్లో జరిగిన వివాదం కావచ్చు, ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా పూర్తిగా కొండా మురళికి సంబంధించి కూడా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు వివరించారు. ఇక తాను సంబంధించి కూడా ఇప్పటికే ఆ వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఒకవైపు వరంగల్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ బసవరాజు సార్ అలాగే ఎమ్మెల్యే కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, నాగరాజు అలాగే వరంగల్ మేయర్ సంబంధించి కూడా గుండు సుధారాణి, ఎర్రబెల్లి సంబంధించి కూడా డిసిసి అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ అలాగే వరంగల్లో ఎమ్మెల్యేలంతా కూడా మొన్న భేటీ అయ్యారు. నాయని రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యే సంబంధించిన కూడా క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. కొండా మురళికి సంబంధించి కూడా అన్ని నియోజకవర్గాల్లో తలదూరుస్తున్నారు. సొంత పార్టీ నేతల పైన కూడా తీవ్రమైన వివాదాస్పద
వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు, విమర్శలు చేస్తా ఉన్నాడు. పార్టీకి సంబంధించి కూడా ఆయన ఏదైతే పార్టీ తీరును కూడా వ్యతిరేకిస్తా ఉన్నట్టుగా కూడా వాళ్ళు కంప్లైంట్ చేయడానికి సిద్ధమయ్యారు. ఈ అంశం పైన కూడా ఇప్పుడు అధిష్టానికి వాళ్ళు నివేదిక రూపంలో కూడా ఫిర్యాదు చేయనున్నట్టుగా తెలిపారు. మరోవైపు పిసిసి చీఫ్ అలాగే మీనాక్షి నటరాజన్ కూడా ఫిర్యాదు చేయనున్నట్టుగా తెలిపిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇప్పుడు సంబంధించి కూడా ఈరోజు కొండా దంపతులు ఈరోజు మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. వ్యాఖ్యలకు సంబంధించి కావచ్చు, ఎమ్మెల్యేలకు సంబంధించిన ఏదైతే నివేదికనిచ్చారో 16 పేజీల్లో వాటన్నిటికీ సంబంధించి కూడా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు వివరించడం జరిగింది. దాంతో పాటుగా అంటే కొండా మురళికి సంబంధించి కూడా తాను పార్టీకి సంబంధించి కూడా చాలా రోజుల నుంచి పనిచేస్తూ వచ్చాను. పార్టీకి సంబంధించి కూడా ఇతర పార్టీలు రాజీనామా చేసిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీలో మేము చేరామని కూడా ఏదైతే ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు వివరించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి సంబంధించి కావచ్చు, ఇక రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా కూడా తన కార్యాచరణ ఉంటున్నట్టుగా కూడా ప్రకటించారు. బీసీసీ చీఫ్ గా ఒక బీసీ బిడ్డకు అన్ని రకాలుగా తను మద్దతు ఇస్తామని కూడా తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకునే విధంగా కూడా ఏదైతే కార్యాచరణ సిద్ధం చేస్తామని చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా వైఎస్ఆర్ హయాం నుంచి కూడా తాము కాంగ్రెస్ పార్టీకి నిబద్ధతతో పనిచేస్తా ఉన్నాం, తమ పైన కూడా కావలసే ఈ బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపు తన కక్షాపూరితంగా కూడా వరంగల్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, మరోవైపు మంత్రి ఏదైతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించి కూడా తనను ఇరుకున పెట్టే విధంగా కూడా వ్యవహరిస్తున్నట్టుగా కూడా పూర్తిగా ఈరోజు మీనాక్షి నటరాజన్ కు వివరించడం జరిగింది. దాంతో పాటుగా తన కూతురు సుస్మిత పాటిల్ కి సంబంధించి కూడా పరకాలలో పోటీ చేయబోతున్నట్టుగా కూడా మొన్న గాంధీ భవన్ కు వచ్చినప్పుడు కొండా మురళి స్పష్టం చేశారు. ఈ అంశం పైన కూడా కొండా సురేఖ మాట్లాడుతూ ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, ఇక కూతురు సంబంధించి కూడా ఏమనుకుంటుందో, ఎమ్మెల్యేగా పోటీ చేస్తుందా లేదా అనే దానిపైన కూడా ఇప్పటి వరకు స్పష్టత లేదు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయని కూడా చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక భవిష్యత్తుకు సంబంధించి కూడా పార్టీకి కట్టుబడి ఉంటామని కూడా చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక మొత్తంగా ఈ అంశం పైన ఇప్పటికే క్రమశిక్షణ కమిటీకి సంబంధించి కూడా 7 రోజుల గడువు ఇచ్చింది. కొండా మురళికి సంబంధించి కూడా దీనిపైన పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేల పైన చేసిన ఆరోపణలకు సంబంధించి కూడా లిఖిత పూర్వకంగా నివేదికను ఇవ్వాలి. వారం రోజుల గడువు ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కలవడం కూడా కీలకంగా మారిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఈ అంశం పైన అంటే ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ని కొండా దంపతులకు సంబంధించి కూడా ఈ రోజు పిలవడం జరిగింది. ఏం జరిగింది అనే పైన కూడా పూర్తి స్థాయిలో ఆమె వివరణ తీసుకున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక మరోవైపు ప్రత్యర్థులైన అంటే కొండా మురళికి సంబంధించి కూడా గత వరంగల్లో చేసిన వ్యాఖ్యలు కావచ్చు, మొన్న గాంధీ భవన్ కు వచ్చినా కూడా మీడియా ముఖంగా ఆయన డబ్బులు ఖర్చు పెట్టి తాను 17 ఎకరాల భూమిని అమ్మి డబ్బులు ఖర్చు పెట్టి మంత్రి పదవిగా కొండా సురేఖను గెలిపించుకోవడం వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల పైన కూడా ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్ అలాగే ప్రదీప్ రావుతో పాటుగా ప్రతిపక్షంగా పార్టీలైన బీఆర్ఎస్ అభ్యర్థికి సంబంధించి కూడా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైన నేపథ్యం అయితే కనిపిస్తుంది. మొత్తంగా కొండా దంపతులకు సంబంధించి కూడా గత కొద్ది రోజులుగా ఇలాంటి చిక్కులు వస్తూ పడుతున్నాయి. సొంత పార్టీలోనూ కూడా తాను చేసిన వ్యాఖ్యల పైన కూడా పార్టీ అభ్యంతరం తెలుపుతా ఉన్నది. మరోవైపు ఇప్పుడు వరంగల్ కి సంబంధించిన 12 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, డీసీసీ అధ్యక్షులు మొత్తం కూడా కొండా దంపతులకు వ్యతిరేకంగా మారారు. వారు అధిష్టానానికి సంబంధించి కూడా నివేదిక ఇవ్వనున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఈ రోజు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వీళ్ళ వివరణ తీసుకున్నారు. ఇక రేపు సంబంధించి కావచ్చు, ఇక ఎమ్మెల్యేలకు సంబంధించిన 2 రోజుల్లో వరంగల్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులతో పాటుగా కాంగ్రెస్ నేతల అభిప్రాయాలు కూడా తీసుకోనున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక వారం రోజుల గడువు కొండా మురళికి ఇచ్చిన నేపథ్యం అయితే ఉన్నది. కాబట్టి పూర్తి స్థాయిలో ఏ విధమైన యాక్షన్ తీసుకుంటుంది క్రమశిక్షణ కమిటీకి సంబంధించి కావచ్చు, ఒకవైపు ఎమ్మెల్యేలకు సంబంధించిన కొండా మురళి ఇచ్చిన వివరణ ఆధారంగా కూడా మీనాక్షి నటరాజన్ ఏ విధమైన చర్యలు తీసుకునే దానిపైన కూడా ఏదైతే వీళ్ళ ఎమ్మెల్యేలతో వివరణ తీసుకున్న తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. విన్నాను. రైట్ హరీష్, థ్యాంక్ యూ. ఎపిసోడ్ ఏమి లేదు, 45 ఏళ్ళ బట్టి ఎపిసోడ్ ఉంటూనే ఉంటాయి. అర్థం కదా, ఇంత తప్ప వేరే లేదు. వారు కొత్తగా వచ్చింది కాబట్టి ముందు వచ్చింది కాబట్టి. కానీ వాళ్ళు లాస్ట్ వీక్ కలిసినప్పుడు ఇన్ఛార్జ్ని మేము కావాలా కొండ ఫ్యామిలీ కావాలా తెలుసుకోవాలని చెప్పేసి అల్టిమేటం ఇస్తున్నాను. జరగాల ఒకటే మాట చెప్తున్నా, ఒకరి గురించి నేను కామెంట్ చేయాలి, నాకు అవసరం లేదు. నా ఎంత ప్రజలు అది తెచ్చుకున్నది వాళ్ళు తప్ప నేను. అంటే మీరు మాట్లాడిన తర్వాత కూడా చాలా సర్కాస్టిక్గా వాళ్ళు మాట్లాడుతున్నారు. కొండముడికి భయపడేది నాకు భయపడరు ఇలా భయపడకపోతే నా మీద నేను పెట్టారా కదా. ఇలా కశ్మీర్ ఫోటో చేసి పేపర్లే కడాకి
సంగారెడ్డిపట్నం